వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మనకి రాజకీయ పార్టీలన్నీ కూడా సర్వే సంస్థలను పెట్టుకొని సర్వేలు చేయించుకుంటారు. అంటే వాళ్ళకు ఈసారి రాబోయే ఎన్నికల్లో మనం గెలుస్తామా లేదా అని తెలుసుకోవడం కోసం కొంత సర్వే సంస్థల మీద ఆధారపడుతూ ఉంటాయి. పర్సనల్గా వీళ్ళ పార్టీల నుండి సర్వేలు కాకుండా బయట సర్వే సంస్థలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే రాజకీయ పార్టీలు సర్వే సంస్థలకి పెట్టుకున్నంత మాత్రాన అయిపోదు, లక్షల కోట్ల రూపాయలు వాటికి ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చి వాళ్ళ దగ్గర సర్వేలు అయితే చేయించుకుంటారు. అలాగే ఆ సర్వే సంస్థలు చేసుకున్నటువంటి సర్వేలు ఏవైతే ఇస్తాయో రిపోర్టు, అది రాజకీయ పార్టీలకు ఉపయోగపడుతుందా లేదా అంటే సర్వే సంస్థలు ఏం చేస్తాయి జనరల్గా, ఇప్పుడు ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, ఆ బాసు తన ఎంప్లాయీకి ఏదైనా పని చెప్తే ఆ పనిని తూచా తప్పకుండా చేస్తాడు. అంటే బాస్ చెప్పిన అది సంస్థకు నష్టం కలిగించినా లాభం కలిగించినా ఏదైనా సరే అతనికి సంబంధం లేదు, 100% బాస్ ఎలా చెబితే అలా చేస్తూ ఉంటారు. కానీ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని కొన్ని సర్వే సంస్థలు ఏం చేస్తాయంటే ఏదో ఒక సర్వే సంస్థ చేసినటువంటి రిపోర్ట్ల ఆధారంగా బేస్ చేసుకొని వీళ్ళు ఏదో మేము తిరిగాము చేసామని కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్పేస్తూ ఉంటాయి. కొన్ని కరెక్ట్గా నియోజకవర్గాల్లో ఆ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా కూడా సర్వే సంస్థలు నిర్వహిస్తారు. అంటే ఈ సర్వే సంస్థలు ఏం చేస్తాయంటే ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు లేదా ఒక నియోజకవర్గంలో మనకి దగ్గర దగ్గర 2 లక్షల నుండి ఒక 3 లక్షలు, కనీసం లక్ష దగ్గర నుండి ఒక 5 లక్షల మధ్య ప్రజలైతే ఓటర్లు అయితే ఉంటారు. వీళ్ళందరినీ కూడా సర్వే సంస్థలు ఎక్కడ కూడా ప్రశ్నించవు. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక 2-3 అడుగుతారు. ఆ 2-3 వాళ్ళు ఇక్కడ ఈ పార్టీకి ఎలా ఉంది అంటే ఈ పార్టీ అధికార పార్టీకి ఈసారి గెలిచేటువంటి అవకాశం ఉందా లేదా అని ఒక 2-3 అభిప్రాయాలు అడిగినప్పుడు వాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఉన్నట్టు చెప్తారు, లేకపోతే ఈ ఊర్లో మాకు సగం అటు ఉన్నారు, సగం అధికార పార్టీ వైపు ఉన్నారు, సగం అయితే ప్రతిపక్ష పార్టీ వైపు ఉన్నారు అని కూడా చెప్తూ ఉంటారు. ఇలాంటి చెప్పినప్పుడు ఆ నలుగురి అభిప్రాయాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అంతేగాని ఆ ఊర్లో ఒక 500 ఓట్లు ఉన్నాయో లేదా 100 ఓట్లు ఉంటే ఆ 100 మందిని కూడా వీళ్ళు అభిప్రాయాలు అయితే తీసుకోరు. ఇలా ఒక్క నియోజకవర్గంలో 1 నుండి 3-4 లక్షల ఓటర్లు ఉన్నప్పుడు ఇంతమంది దగ్గర ఏ సర్వే సంస్థ కూడా అభిప్రాయాన్ని సేకరించలేదు. అలా సేకరించాలంటే అది మామూలుగానే అది అసాధ్యమైనటువంటి పని. అంటే ఏదో 10 లక్షలకు 20 లక్షలకు అవ్వాల్సిన పని కాస్త కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలకు ఉంటుంది. కానీ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెప్పినంత మాత్రాన ఈ సర్వే సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది 100% కరెక్ట్గా ఉంటుందా అంటే ఇంచుమించు 100% ఏ సర్వే సంస్థ అయినా సరే ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా 100% రిజల్ట్స్ రావు. అంటే అధికార పార్టీకి ఇన్ని వస్తాయి, ప్రతిపక్షానికి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పినంత మాత్రాన 100% అలా రావు. అంటే అటో ఇటో వస్తాయి. దానికి మనం సర్వే సంస్థలు చెప్పనవసరం లేదు. ఎందుకంటే జనరల్గా కూడా మనం ఈ సోషల్ మీడియాలో కావచ్చు లేదా వార్తా ఛానల్లో మనం ఆ నియోజకవర్గాల వారిగా లేదా మనం రోజువారీగా వెబ్సైట్లు ఏంటంటే జిల్లాల వారిగా న్యూస్లు ఉంటాయి, అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్లు అయితే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. అంటే ఈ జిల్లాలో ఈ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకుంటే మనకు కూడా తెలిసిపోతుంది ఆ సర్వే సంస్థలు ఇచ్చే రిపోర్టు. అయితే రాజకీయ పార్టీలు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ సర్వే సంస్థలకు ఇవ్వడం వల్ల ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా నిజంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా అంటే ఇది రాదు. ఎందుకంటే సర్వే సంస్థలు ఏం చేస్తాయి, వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని అంటే కొన్ని సర్వే సంస్థలు ఏం చేస్తాయంటే ఆ పార్టీకి అనుకూలంగా చెప్తాయి. 100% ఈసారి మీరు అధికారంలోకి వస్తారనేసి కూడా అనుకూలమైనటువంటి రిపోర్ట్లు అయితే ఇస్తూ ఉంటాయి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే రానున్న ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తామని ఒక ధీమాతో ఉంటారు. ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా
అది చివరికి బెడిచి కొట్టి ఆ పార్టీ అయితే ఓడిపోతుంది. అంటే ప్రజా అభిప్రాయాలు సేకరించడం కోసం మాత్రమే ఈ సర్వే సంస్థలు ఉంటాయి. ప్రజల నాడిని గమనించి అక్కడ ఓట్ పర్సంటేజ్ ఏ పార్టీకి ఎక్కువగా ఉంది, ఏ పార్టీకి తక్కువగా ఉంది అనేసి మాత్రమే ఈ సర్వే సంస్థలు తెలియజేస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమైనా ఉందిరా అంటే, కేవలం ఈ రాజకీయ సంస్థలు అలా రాజకీయ పార్టీలకు సంస్థలు ఏవైతే ఉన్నాయో సర్వే సంస్థలు కొన్ని ఎలా ఉంటాయంటే, ఏమి చేసినా సరే సార్ ఈసారి అధికారం మనదే అని చెప్పేసి కొన్ని ఫేవర్గా చెప్తూ ఉంటారు. అది వాళ్ళకి మనకు భజన బ్యాచ్ అంటూ ఉంటాం కదా, అట భజన చేయడం వల్ల అతనికి ఆ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి లోపాలు అతను ఎలా అయితే గమనించుకోలేడో, అన్నీ తను ఏం చేసినా కరెక్ట్ అనేటువంటి ఒక భజన మ్యాచ్ ఉంటుంది కదా, సేమ్ సర్వే సంస్థల్లో కూడా కొన్ని చిన్న చితక సర్వే సంస్థలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, అధికారం ఈసారి మీకే ఉంది అనే విధంగా కూడా వాళ్ళకి చెబుతూ ఉంటారు. 100% రిపోర్ట్ను సరే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీకు వ్యతిరేకంగా ఉన్నారు, కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇటువంటి హామీలు మీరు ఇవ్వాలి అనేసి వాళ్ళు చెప్పగలగాలి. అవి చెప్పినా కానీ దాన్ని స్వీకరించేటువంటి ఒక అభిప్రాయాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని స్వీకరించి దాన్ని వీళ్ళు మలుచుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసుకున్నట్లయితే అప్పుడు గెలుస్తూ ఉంటాయి. కానీ సర్వే సంస్థలకు ఇచ్చేటువంటి లక్షల రూపాయల కన్నా నాకు తెలిసి ఏంటంటే, యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాలో కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే 100% రిపోర్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఆ యూట్యూబ్ ఛానల్కి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఒక నెలకు ఇచ్చినట్లయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మొత్తం ఆ నియోజకవర్గంలో మొత్తం ఒక 20 లేదా 30 ఈ మధ్యలోనే వార్డులు అంటే వార్డు మెంబర్స్ అంటే మొత్తం పోలింగ్ బూత్లు ఉంటాయి కాబట్టి ఒక 10 నుండి 30 మధ్యలో పోలింగ్ బూత్లు ఉన్నాయనుకోండి, ఈ మొత్తం పోలింగ్ బూతుల్లో ఈ 30 పోలింగ్ బూత్లు ఉన్నట్లయితే ఇతను ఈ 2-3 నెలల కాల వ్యవధిలోనే కదా ఈ యూట్యూబ్ ఛానల్ అక్కడికి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని కనుక కనుక్కోని వస్తుంది. 100% ఏంటంటే అక్కడ ఆ యూట్యూబ్ ఛానల్స్లో పనిచేసే వాళ్ళు చాలా మంది కూడా ఈ న్యూస్ పరంగా వెళ్ళే వాళ్ళంతా కూడా జర్నలిస్ట్ సోదరులే కాబట్టి వాళ్ళు వెళ్ళి ప్రజల యొక్క నాడి ఎలా ఉంది, ప్రజల్లో అధికార పార్టీకి ఏ విధంగా ఉంది, ప్రతిపక్షాలకు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు యూట్యూబ్లో మనకు ప్రూఫ్ ఉంటుంది. కానీ సర్వే సంస్థల దగ్గర వాళ్ళు ఏదో లెక్కలు రాసుకొని వాళ్ళ దగ్గర 10 వీడియోలు చూపించేసి మాత్రాన అది 100% కరెక్ట్ కాదు. యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ కావచ్చు, ఇలాంటి వాటికి కనుక నిజంగా రాజకీయ పార్టీలు పెట్టుబడిని కనుక పెట్టినాయంటే అంటే వాళ్ళ గురించి మొత్తం పర్ఫెక్ట్ రివ్యూ అనాలిసిస్ కోసం ప్రతిదీ కూడా ఏదైతే అధికార పార్టీకి కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి వీడియోలు ఉన్నట్లయితే సరే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇటువంటి వ్యతిరేకత ఉంది అనేసి కూడా ఈ సర్వే సంస్థలు వాళ్ళకి ఇస్తే దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని అది ఆ పార్టీ కానీ లేదా ఆ పార్టీకి ఉన్నటువంటి నాయకులు కానీ ఆ నియోజకవర్గ నాయకుడు కానీ ఎవరైనా సరే దానికి తగినట్టుగా నిర్ణయం తీసుకోగలిగితే ఇది 100% వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ సర్వే సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎవరైనా ఇవ్వచ్చు. ఎందుకంటే సర్వే సంస్థలు వాళ్ళైనా కూడా సరే జనాల్లోకి వెళ్ళి ఒక 3 లక్షల ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో వాళ్ళు ఎంతమందిని చేస్తారు? 3 లక్షల మందిని అయితే చేయరు కదా. 3 లక్షల ఓటర్లు అయితే వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే అడగరు కదా. కొంతమంది ఏం చేస్తుంటారు, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఊర్లో ఎలా ఉందంటే ఈ ఊర్లో మొత్తం అంతా కూడా అధికార పార్టీకి ఫేవర్గా ఉంది అనేసి చెప్తుంటారు. మహా అంటే ఒక 5-10 ఓట్లు ఉంటాయి, మా ఊర్లో మొత్తం 200 ఓట్లు ఉన్నాయి, ఒక 10 ఓట్లు మాత్రమే వేరే ప్రతిపక్షానికి పడతాయి, మిగతా అన్నీ కూడా అధికార పక్షానికే వస్తాయి అనేసి కూడా ఆ ఒక 5-6 మంది చెప్పినప్పుడు వీళ్ళు ఫిక్స్ అయిపోతారనమాట. ఏ సర్వే సంస్థ అయినా సేమ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా అవే, కాకపోతే ఇవి ఆధారంతో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్స్కి ఇవ్వడం ద్వారా మరికొంత ఆ యూట్యూబ్ ఛానల్ కొంతమందికి యువతకు కూడా ఉపాధి దొరుకుతుంది. సేమ్ భవిష్యత్తులో కూడా ఆ పొలిటికల్ లీడర్కి కూడా ఈ యూట్యూబ్ ఛానల్ అంటే సోషల్ మీడియా రానున్నంతా కూడా సోషల్ మీడియా యుగం కాబట్టి ఆ యూట్యూబ్ ఛానల్స్ ఈ ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళ మధ్య వాళ్ళ పథకాలు కావచ్చు, వాళ్ళ అభివృద్ధి పనులు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా వాళ్ళు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. ఇది 100% గ్రౌండ్ రిపోర్ట్లో కూడా 100% మనకు ప్రూఫ్లతో సహా కూడా ఈ సర్వే సంస్థలునే కాకుండా యూట్యూబ్ ఛానల్స్ కూడా మనకు లభిస్తూ ఉంటుంది. కానీ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా యూట్యూబ్ ఛానల్స్ని అలాగే ప్రభుత్వాలు కూడా యూట్యూబ్ ఛానల్స్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా
ఎంతో మంది నిరుద్యోగ యువతకి యూట్యూబ్ అనేది ఒక జీవన ఆధారంగా మిగిలింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది ఏమంటున్నారంటే కేవలం జర్నలిస్టులకు మాత్రమే ఇల్లులు ఇస్తామని కొన్ని ప్రభుత్వాలు అయితే ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ యూట్యూబ్ ఛానల్స్లో నమ్ముకొని కేవలం న్యూస్ని బేస్ చేసుకొని నడుపుతున్నటువంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అది వాళ్ళకి ఆ పిచ్చనమాట. ఎలాగైనా సరే మేము ఈ రంగంలోనే ఉండాలి, వాళ్ళకి వేరే పని కూడా తెలియదు. తెలిసినా కానీ అందులోకి వెళ్ళలేరు, వెళ్ళినా కానీ మనస్తృప్తిగా పని చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది జర్నలిజం, ఒక రిపోర్టింగ్ చేయాలనో, ప్రజా సమస్యలను మనం ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలనో, ఇటువంటి పనుల మీదనే వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కొంతమంది ఉంటారు దాన్ని కన్నింగా సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి వద్దు. కానీ ఎక్కువ మంది ఏంటంటే ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయాలి, ప్రభుత్వం చేసే తప్పును కూడా ప్రశ్నించాలనే ఒక ఉద్దేశంతో ఎంతో మంది జర్నలిస్టు మిత్రులు అయితే ప్రతినిత్యం జీవన పోరాటం అయితే చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వారికి ఉపాధి నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే రాబోయేది మొత్తం కూడా డిజిటల్ యుగం కాబట్టి 100% యూట్యూబర్స్ను కూడా యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైతే పొలిటికల్ న్యూస్, అదే ప్రభుత్వాల గురించి, ఆరు ప్రతిపక్షాల గురించి, ఏదైనా రాజకీయ కోణంలో చేసేటువంటి వారికి కావచ్చు, న్యూస్ బేస్డ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు కూడా ఏదైనా సహాయం చేసే దిశగా కూడా అన్ని ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. అంటే ఆంధ్ర తెలంగాణనే కాదు కానీ దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని కూడా మనం అందరం కూడా ఆశిద్దాం. అంతేకాకుండా చాలా మంది ఈ యూట్యూబ్ ఛానల్స్ అంటేనే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అంటే బిలియన్స్ ఆఫ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు మనం చూడండి, ఒక ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే లక్షల రూపాయలు సంపాదిస్తుంది. తన వంటలు ఎలా వంటలు చేయాలో, లేదా ఎలా బ్యూటీ టిప్స్ కావచ్చు, హెల్త్ టిప్స్ కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి వాళ్ళకు తగినటువంటి క్రియేటివిటీని వాళ్ళు ఈ యూట్యూబ్ ద్వారా, లేదా ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇలా అనేక సామాజిక మాధ్యమాలను ఉపయోగించి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇటువంటి వాటిని అంటే ప్రభుత్వాల మీద మాకు ఉద్యోగం ఇవ్వలేదు అనేసి కూడా ప్రభుత్వం మీద ప్రశ్నించకుండా మనకు వచ్చిన దాన్ని సోషల్ మీడియా ద్వారా, అంటే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇది ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది. దీన్ని మరికొంతమంది అయితే ఫేక్, అంటే ఎక్కువగా జనాలు యూట్యూబ్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా తప్పుడు సమాచారాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వారిపైన కూడా కొంత కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాస్తవాలను మాత్రమే తెలియజేసే విధంగా కూడా యూట్యూబర్స్ ఉండాలని కూడా మనం కోరుకుందాం. కానీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా ప్రభుత్వాలు, అటు ఆంధ్ర తెలంగాణనే కాదు అందరి ప్రభుత్వాలు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో, ఏదైతే అంటే మనం న్యూస్, రాజకీయాల గురించి అట్లా ప్రజా సమస్యలు తెలియజేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వాలు సహకరించాలి. అంటే ప్రభుత్వాలు వాళ్ళు కూడా ఆదుకోవాలి. కేవలం అక్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టులకు మాత్రమే ఇల్లులు ఇస్తాననేసి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ప్రకటించింది. కానీ అవి వాస్తవ రూపం దాల్చలేదు. కొంతమందికి ఆల్రెడీ గతంలో వాళ్ళ కోటాల కింద, అంటే జర్నలిస్టులుగా ఉన్నప్పుడు వాళ్ళకి గతంలో కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకి సొంత ఇంటిని ఇవ్వడము, లేదా స్థలం ఇవ్వడం ఏదో చేసి ఉంటుంది. అటువంటి వారికి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారిందనో, లేదా మళ్ళీ వాళ్ళు తమ పిల్లల పేరు మీదనో, ఇలా కాకుండా 100% ఏంటంటే ఎక్కడ తప్పు జరుగుతుందో దాని మీద ప్రభుత్వానికి, లేదా ప్రభుత్వం జరిగేటువంటి తప్పులను కూడా కేవలం యూట్యూబ్ ఛానల్స్ కాదు, సోషల్ మీడియాలోనే కాదు, ఎవరైతే జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసే తప్పులు కావచ్చు, ప్రజా సమస్యలను కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏదైతే ఇంటి స్థలాలు ఇవ్వడమో, లేదా ఆరోగ్య కార్డులు ఇవ్వడం, ఇవన్నీ మంచివే. కేవలం వారికే కాకుండా యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఈ ప్రభుత్వ పథకాల గురించి చెప్పే ఛానల్స్ అయితే ఇప్పుడు లేవు. కానీ ఎక్కువగా రాజకీయ కోణంలో ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులు కావచ్చు, ప్రభుత్వం చేసేటువంటి మంచిని కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూపిస్తున్నారు. అంటే శాటిలైట్ ఛానల్స్కి ఏమాత్రం తగ్గిపోకుండా, శాటిలైట్ ఛానల్స్ కంటే వేగంగా కూడా ఎప్పటికప్పుడు చాలా సమాచారం వేగంగా కూడా యూట్యూబ్ ఛానల్స్లో కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి వీటి కూడా అంటే ప్రభుత్వం మీద విమర్శించకుండా వాళ్ళు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని స్వశక్తితో ఎదుగుతున్నటువంటి వాళ్ళు, అంటే ప్రభుత్వానికి ఎక్కువ నాకు ప్రభుత్వం ఉద్యోగం రాలేదు, ప్రభుత్వం ఇప్పుడు మనం చూసాం లాస్ట్ టైం బరేలకు కూడా నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదనేసి ఒక వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లోనే పెట్టింది. అది కాస్త వైరల్ అయ్యి కేవలం
ఆ వైరల్ అయినటువంటి వీడియో ఆమె జీవితాన్ని కూడా మార్చేసింది. ఎమ్మెల్యేగా పోటీ చేసే వరకు తీసుకొచ్చింది. ఈసారి ఎంపీగా కూడా పోటీ చేస్తానంటుంది. అంటే ఇలా ఎంతో మంది, కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్, అందులో నడుపుతున్నటువంటి కొన్ని చాలా మంది నష్టాల్లో నడుపుతున్నారు. ఆ పిచ్చ వాళ్ళకి ఇంకేం చేయరు, జేబులో నేను తీసైనా పెడుతూ ఉన్నారు. కానీ ఇటువంటి వాళ్ళను కూడా ఉపయోగించుకోవాలి. అలాగే ఈ సర్వే సంస్థలను నమ్ముకోకుండా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ నమ్ముకోవడం ద్వారా అక్కడ మీరు ఒక సర్వే సంస్థకు 10 లక్షలు 20 లక్షలు ఒక నియోజకవర్గంలో మీరు ఇచ్చినప్పుడు అదే డబ్బులను మీరు యూట్యూబర్స్ కనుక ఇచ్చినట్లయితే మీకు 100% రిపోర్ట్ అయితే వస్తుంది. వాళ్ళు పక్కా పర్ఫెక్ట్ రిపోర్ట్ అయితే మీకు వాళ్ళ వీడియోల రూపంలో తీసుకొస్తారు. మీకు ఫేవర్గా ఉన్న వీడియోలే వాళ్ళు అప్లోడ్ చేయమని చేస్తూ ఉంటారు. ఇట్లా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూనే ఉన్నాం. తప్పుడు ప్రచారాన్ని ఎక్కువగా యూట్యూబ్ ఛానల్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇటువంటి వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుందాం. ఈ సర్వే సంస్థలు 100% వాళ్ళ ఒక సంస్థ పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దానికి నాకు తెలిసిన మిత్రుడు కూడా ఒక ఇద్దరు ఆ సర్వే సంస్థలు పెట్టుకొని బాగా సంపాదించుకుంటున్నారు. కాదనట్లేదు, అది వ్యాపార ధర్మం, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ని తక్కువగా చేసుకుంటున్నారు? అటు నాయకులు కావచ్చు, ఏ శాటిలైట్ ఛానల్స్ వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వాలా, లేదా ఎప్పుడో సీనియర్ జర్నలిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు పొలిటికల్ లీడర్స్. ఏ మిగతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు యూట్యూబర్స్ కాదా? లేదా వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇది చేసి ఉంటారు. వాళ్ళు ఏం పెద్ద శాటిలైట్ ఛానల్ ఏం చేస్తుండ్రు. గతంలో వాళ్ళు శాటిలైట్ ఛానల్స్ చేస్తుంటారు కాబట్టి పెద్ద పెద్ద సంస్థలు ఈటీవీ, టీవీ5, ఎన్టీవీ, ఏబిఎన్, సాక్షి లాంటి ఛానల్స్ చేసిన వాళ్ళే సొంతంగా వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అందులోకి ప్రముఖులను కూడా వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ప్రముఖులు ఇంటర్వ్యూలు అన్ని కూడా చేసి పెట్టుకుంటూ ఉంటారు. కేవలం మామూలుగా యూట్యూబర్స్ అయితే వాళ్ళు కూడా జర్నలిస్ట్ మిత్రులే. కానీ వీళ్ళకి ఒకవేళ వ్యూవర్షిప్ లేదనేసో, సబ్స్క్రైబర్ లేదనేసి ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఇంటర్వ్యూ అడిగితే కూడా నెలలు రోజులు గడిపిస్తూనే ఉంటారు పొలిటికల్ లీడర్స్. ఎందుకు ఇటువంటి ఇవి చేస్తారో తెలియదు. వీళ్ళనుకున్నా కానీ మీ రాజకీయ భవిష్యత్తుని అంధకారం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు మోడీ గారి దగ్గర నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా సామాజిక మాధ్యమాలను చాలా వేగంగా ఉపయోగిస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇందులో తప్పుడు సమాచారాన్ని ఎక్కువగా తీసుకొస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాటిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుందాం. మళ్ళీ మరో కొన్ని లెక్కల ప్రకారంగా కూడా సర్వే సంస్థలు కావచ్చు, పొలిటికల్ పార్టీలు ఏ విధంగా నష్టపోతాయి ఏంటి అనేది కూడా మరో లెక్కలు వేసి కూడా మీకు మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.